మండలం కరక్కాయలపాలెం గూడెం గ్రామం మక్తాల్ మేజర్ కాలువ గండవ పనులను పరిశీలించిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గండిపడిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. 3 రోజుల్లో పనులను పూర్తి చేస్తాం. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంది. జరిగిన నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాము. మా ప్రభుత్వం రైతుల విషయంలో ఎల్లప్పుడూ న్యాయం చేస్తాము. రాష్ట్రంలో జరిగిన గండ్లు వంతెనలు త్వరగా పూర్తి చేస్తాము. పనులు పూర్తి చేయడానికి అధికారులు రాత్రి సమయంలో కూడా పనులు చేస్తున్నారు. ఇళ్లు పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్న వాటికి కూడా నష్టపరిహారం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడ నియోజకవర్గాల్లో పొద్దుటి నుంచి పర్యటిస్తున్నా. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కాగితాల రామచంద్రాపురం దగ్గర, అదేవిధంగా రెడ్లకుంట మేజర్ ఆర్లగూడెం దగ్గర, ముక్త్యాల మేజర్ కరక్కాయలగూడెం దగ్గర ఇవి బ్రీచ్ అయినాయి. ఆ ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ బ్రీచ్ కావడం వల్ల కొన్ని లక్షల ఎకరాల పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. అది అక్కడ పోయి కూర్చొని అలా అధికారులని, కాంట్రాక్టర్లని, జిల్లా అధికారులను కూర్చోబెట్టి సమన్వయం చేసి వారం రోజులు అది పూర్తి చేయాలని చెప్పినాము. ఇప్పుడు ఇక్కడ ఈ ముక్త్యాల మేజర్ కింద మీరు నోట్ చేసుకోండి, ఈ బ్రీచ్ మీకు చిన్నది అవ్వపడ్డా దీని కింద 1,07,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రత్యేక దృష్టి సారించి దీనికి ఎన్ని నిధులైనా కేటాయించి వార్ ఫుటింగ్లో పనులు చేయించి 3 రోజుల్లో పని చేయిస్తా అని చెప్పి కూడా నేను ఇక్కడ ముక్త్యాల మేజర్ రైతులకి మాటిస్తున్నాను. ఇప్పుడు ఆ కన్సర్న్ కాంట్రాక్టర్ ఏజెన్సీ ఇక్కడే ఉండరు, సిఈ ఇక్కడే ఉండరు, కలెక్టర్ ఇక్కడే ఉండరు. ఏమి చేయాల్సి వచ్చినా, మీ పేరు శ్రీనివాస్ కదండి? శ్రీనివాస్, అవసరం ఉంటే ఫ్లడ్ లైట్స్ పెట్టండి. ఓకే, ఫ్లడ్ లైట్స్ పెట్టి అన్ని చోట్ల బ్రీచ్ల చోట మేము ఇంజనీర్లు చెప్పేదంటే మీరు ఫ్లడ్ లైట్లు పెట్టి నైట్ అండ్ డే పని చేయాలి. ఇక్కడ 3 రోజుల్లో పని పూర్తి చేయాలని చెప్పినాం. వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వరదల వల్ల జరిగిన నష్టం, ఈ భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని రైతులకి, ప్రజలకి అత్యంత తక్కువ ఇబ్బంది కలిగే విధంగా మా ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తున్నాం. ఈ అతి భారీ వర్షాలు మొదలుపెట్టిన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, మేము క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆ గంట నుంచి ప్రజలతోనే మమేకమై ఉన్నాము. వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నాము. మంత్రిగా వార్ ఫుటింగ్లో పనులు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10,300 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి నివేదించినాము. ఆ టీం వచ్చిపోయింది. వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం సరే మా బడ్జెట్తో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ, రైతులందరికీ హామీ ఇస్తున్నాం. నేను చాలా మీ ద్వారా తెలంగాణ ప్రజానికి తెలుసుకున్నా. నేను ఇప్పుడు ఇది నాది 7వ టర్ము, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఈసారి ఎంపీగా. ఇన్ని 30 ఏళ్లుగా ప్రజాపతి కొనసాగుతూ చాలా ప్రకృతి వైపరీత్యాలు చూసాము. కానీ ఇంత వేగవంతంగా ఈ స్థాయిలో స్పందించిన ఏ ప్రభుత్వం ముందు లేదు. ఈ ప్రభుత్వంలో వర్షాలు మొదలుపెట్టిన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి నుంచి, ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ఏ విషయంలో కూడా ఎంత ఖర్చైనా సరే ప్రజల్ని ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాం. మీకు చెప్తున్నాం, ఈరోజు మొదలుపెట్టి 3 రోజుల్లో ముక్త్యాల మేజర్ కెనాల్ పూర్తి చేయిస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం.